హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనం జనరల్ స్టడీస్ 4000 బిట్స్ పార్ట్ 50కి రావడం జరిగిందండి. క్లియర్గా చూసుకొని టోటల్ 4000 బిట్స్ చెప్తాం అనుకున్నాం. జీకే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి, జోగ్రఫీ కంప్లీట్ అయిపోయింది, హిస్టరీ కంప్లీట్ అయిపోయింది అండ్ పాలిటీలో ఒక 400 బిట్స్ కంప్లీట్ అయ్యాయి. రిమైనింగ్ 300 బిట్స్ చూస్తాం. దాని తర్వాత ఎకానమీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ కూడా చూడడం జరుగుతుందండి. ఇవేవి కూడా మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోస్ అన్నింటినీ కూడా తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్లో అరిథమెటిక్, రీజనింగ్ ఈ రెండు కూడా మనకి చూసుకుంటే అరిథమెటిక్ ఒక 2700 క్వశ్చన్స్, రీజనింగ్ వచ్చేసి ఒక 4500 క్వశ్చన్స్. ప్రతి క్వశ్చన్ కూడా తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందండి. అండ్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా యూజ్ అయ్యే విధంగా ఈ క్లాసెస్ ఉంటాయి. మనకి ఆర్ఎస్ అగర్వాల్ బుక్ నుంచి మనం చెప్పడం జరుగుతుంది అనమాట. అలాగే తర్వాత మోడర్న్ హిస్టరీ ఒక 38 అవర్స్ క్లాస్ అండ్ ఏపీ హిస్టరీ ఒక 120 అవర్స్ క్లాస్ అనేది ఉంటుంది. వీటన్నిటికీ కూడా డెమో వీడియోస్ మన ఛానల్లో ఆల్రెడీ పెట్టడం జరిగింది. సో తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి డెమో చూసి నచ్చితే మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనం బిట్స్లోకి వెళ్ళిపోదాం. 401st క్వశ్చన్ ఫ్రెండ్స్, భారత రాజ్యాంగాన్ని అనుసరించి కింద వాణిలో ప్రాథమిక విధి కానిది ఏది అంటున్నాడు. మనకి ప్రాథమిక విధులు ఉంటాయి కదా, ఫండమెంటల్ డ్యూటీస్ అంటాము. అయితే కింద ఇచ్చిన దాంట్లో ప్రాథమిక విధి కానిది ఏది, ఫండమెంటల్ డ్యూటీస్లో చేర్చని అంశం ఏది రాజ్యాంగంలోని అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. మనం ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ది శాస్త్రీయ స్ఫూర్తిని పెంపొందించుకోవాలి అనేది ఉందండి ప్రాథమిక విధిలో, ఫండమెంటల్ డ్యూటీస్లో. ప్రభుత్వ ఆస్తులను సంరక్షించుకోవాలి, యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ ది పబ్లిక్ ప్రాపర్టీ ఉంది. జాతీయ పతాకాన్ని గౌరవించాలి, యూ హ్యావ్ టు రెస్పెక్ట్ నేషనల్ ఫ్లాగ్, నేషనల్ యాంథమ్, అవన్నీ ఉన్నాయి ఫండమెంటల్ డ్యూటీస్లో. ప్రభుత్వం విధించిన పన్నులను చెల్లించవలెను అనే ఫండమెంటల్ డ్యూటీ లేదండి. సో ఆన్సర్ థర్డ్ ఆప్షన్. 7వ షెడ్యూల్లో ఉన్న ఏ జాబితాలో స్థానిక ప్రభుత్వాలు అన్న అంశము పొందుపరచబడింది అని ప్రశ్న అడుగుతున్నాడు. ఇక్కడ మనకి రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లో కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి జాబితాలు ఉంటాయి. వాటి కింద అంశాల్లో ఎవరెవరు చట్టాలు చేయొచ్చు అని ఉంటుంది. అయితే 7వ షెడ్యూల్లోని ఏ జాబితాలో స్థానిక ప్రభుత్వాలు అన్న అంశంని పొందుపరిచారు అని ప్రశ్న అడుగుతున్నాడు. మనకి స్థానిక అంశాలు అంటే లోకల్ గవర్నమెంట్స్ అంటాం ఇంగ్లీష్లో. వీటి యొక్క అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడం జరిగింది. అంటే శాసన ప్రభుత్వాలకు సంబంధించి ఏదైనా చట్టాలు చేయాలంటే ఆ చట్టాలు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోగలుగుతాయని అర్థము. కాబట్టి వీటిని రాష్ట్ర ప్రభుత్వ జాబితాలో చేర్చడం జరిగింది. ఒక బిల్లును ద్రవ్య బిల్లుగా నిర్ధారించే అధికారం ఎవరి చేతుల్లో ఉంటుంది? మనకి బిల్లులో ద్రవ్య బిల్లులు అని ఉంటాయండి, మనీ బిల్స్ అంటాం వీటిని ఇంగ్లీష్లో. సో ఈ బిల్స్ పైన ఇది మనీ బిల్ అని ఇక్కడ ఒక అతను సంతకం చేయాలి, సైన్ చేయాలి. ఎవరు అంటే స్పీకర్ గారు అనమాట. లోక్సభలో అయితే, అదే స్టేట్ అసెంబ్లీకి వస్తే అసెంబ్లీ స్పీకర్. సో ఇతను సైన్ చేస్తాడు, ఎస్ ఈ పర్టికులర్ బిల్ అనేది ద్రవ్య బిల్లు, మనీ బిల్లు అని. ఇతను యొక్క సంతకంతోనే ఆ బిల్లు మనీ బిల్లా లేదని నిర్ధారించబడుతుంది. ఇతని యొక్క డెసిషన్ ఫైనల్ అండి. ఒక బిల్లు ద్రవ్య బిల్లా కాదా అని నిర్ణయించే అధికారం, అంతిమ అధికారం ఎవరికి ఉంటుంది అంటే స్పీకర్కి ఉంటుంది. అతని నిర్ణయం ఫైనల్ అనమాట. సో లోక్సభ స్పీకర్ ఆన్సర్. లోక్సభ, రాజ్యసభ సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించేది ఎవరు అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. మనకి పార్లమెంట్లో లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది. కొన్ని పరిస్థితుల్లో ఈ రెండిటి యొక్క జాయింట్ సిట్టింగ్, ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేయాల్సి వస్తుంది. సో రెండిటి యొక్క ఉమ్మడి సమావేశం ఏర్పరిచినప్పుడు ఆ మొత్తం ఉమ్మడి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు అంటే లోక్సభ స్పీకర్ అనమాట. ఆ ఉమ్మడి సమావేశంలో ఫాలో అయ్యే రూల్స్ కూడా లోక్సభ రూల్స్ ఫాలో అవుతారు ఆ ఉమ్మడి సమావేశంలో. సో లోక్సభ స్పీకర్ హెడ్స్ ది జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ది పార్లమెంట్. ప్రజా ప్రయోజనాల వాజ్యాలను అంగీకరించిన తొలి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎవరు? ప్రజా ప్రయోజనాల వాజ్యం అంటే అర్థము పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. దీని అర్థం ఏంటంటే జనరల్గా మనకి రూల్ ప్రకారం అయితే కోర్ట్స్ని ఆశ్రయించాలి ఎవరన్నా ఒక వ్యక్తి అంటే, ఏదైనా కేసు వేయాలంటే. ఇది టెక్నికల్ అండి, మీకు ఇన్ఫర్మేషన్ చెప్తాను, జస్ట్ వినండి సో దట్ ఐడియా వస్తుంది అసలు పిల్ అంటే ఏంటో. పిల్ అంటాం దీన్నే మనం.
జనరల్గా కోర్ట్స్ని ఎవరైనా ఆశ్రయించాలి అంటే రూల్ ఏంటి అంటే, ఒక అతను ఏదైనా కేసు వేసినప్పుడు కోర్ట్స్ లోకస్ స్టాండై అనే కాన్సెప్ట్ ఉంటుంది మనకు, అది వెరిఫై చేస్తుంది కోర్ట్. లోకస్ స్టాండై అంటే అర్థం ఏంటంటే, ఒక ఏ అనే వ్యక్తి ఒక కేసు వేస్తే ఆ కేసుకి ఏకి సంబంధం ఏంటో చెక్ చేస్తాయి. డైరెక్ట్గా అతనికి ఆ సంబంధం ఉండాలన్నమాట. ఒక కేసు వేశారు అంటే ఒక అతను, సో డైరెక్ట్గా అతనికి ఆ సంబంధం ఉంది ఆ కేసుకి అంటే అప్పుడు ఆ కేసుని అంగీకరిస్తుంది, విచారణ అవన్నీ జరుగుతుంటాయి, కేసు జరుగుతుంటుంది. అతనికి సంబంధం డైరెక్ట్గా లేదనుకోండి, అంటే మా పక్కింట్లో ఏదో అవుతుంది అని నేను వెళ్ళి కేసు వేస్తే ఆ కేసు నీకెందుకు అయ్యా, అది నీ ప్రాబ్లం కాదు, వాళ్ళు వచ్చి కేసు వేస్తే మేము పరిగణిస్తాము, నువ్వు వేయడానికి వీలు లేదు అని కోర్ట్స్ కొట్టేస్తాయి కేసు. అంటే మనకు డైరెక్ట్గా సంబంధం లేని అంశాలపైన మనం కేసు వేస్తే దాన్ని లోకస్ స్టాండే అంటారు. కాకపోతే కొన్ని వర్గాలు ఉంటారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్లమ్స్లో ఉంటుంటారు, వాళ్ళ యొక్క హక్కుల కోసం అన్నా వాళ్ళకి సంబంధించి ఏదైనా అంశాల కోసం కోర్టుకు వెళ్ళాలంటే వీళ్ళ నిరక్షరాస్యత వల్ల కానీ, పేదరికం వల్ల కానీ, అవగాహన లేకపోవడం వల్ల కానీ వీరు కోర్టుని, న్యాయస్థానాల్ని ఆశ్రయించడం జరగదు. వీళ్ళు మాత్రమే, వీళ్ళకి సంబంధించిన ఇష్యూ కాబట్టి వీళ్ళు మాత్రమే కోర్ట్స్కి రావాలి అంటే అది కరెక్ట్ థింగ్ కాదు. ఎందుకంటే కండిషన్స్ అక్కడ సర్కమ్స్టాన్సెస్ ఎట్లా ఉన్నాయి, వీళ్ళు కోర్ట్స్కి వెళ్ళడం అనేది అంటే ఇట్స్ నాట్ రికమెండెడ్ అనమాట. అందుకని చెప్పి కోర్ట్స్, న్యాయస్థానాల్లో 1970s ఆ టైంలో ఏమని చెప్పారు అంటే, చూడండి ఒకవేళ ఎవరన్నా కొన్ని వర్గాల వారు నిరక్షరాస్యత వల్ల కానీ, పేదరికం వల్ల కానీ, లేకపోతే ఇతర ఏ రకాల వల్ల కానీ వారు న్యాయస్థానాల్ని వారు ఆశ్రయించలేనప్పుడు వారి యొక్క ప్రయోజనాల తరపున ఇంకొక వ్యక్తి ఎవరన్నా కోర్ట్స్లో కేసు వేయచ్చు, అప్పుడు కోర్ట్స్ ఆ కేసుల్ని అంగీకరిస్తాయి అని చెప్పారు. ఆ కాన్సెప్ట్నే ప్రజా ప్రయోజనాల వాజ్యం అంటాం, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్ అంటాం. ఈ పిల్ అనే కాన్సెప్ట్ బాగా అంటే ఎవరు దీన్ని ప్రతిపాదించారు అంటే భగవతి, జస్టిస్ కృష్ణ అయ్యర్, వీళ్ళందరూ బాగా ప్రతిపాదించారు. సో మొట్టమొదటిసారిగా పిల్ కేసు ఏ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల దగ్గరికి వచ్చింది అంటే జస్టిస్ పిఎన్ భగవతి అండ్ విఆర్ కృష్ణ అయ్యర్. మొట్టమొదటి ప్రజా ప్రయోజనం వ్యాజ్యం వీళ్ళ దగ్గరికి వచ్చిందనమాట. ఇండియా కేంద్ర ప్రభుత్వ అతి ఉన్నత న్యాయాధికారి ఎవరు? ద హైయెస్ట్ లా ఆఫీసర్ ఇన్ ఇండియా ఈస్, స్టాండర్డ్ క్వశ్చన్ అండి ఇది. హైయెస్ట్ లా ఆఫీసర్, ఇక్కడ చూడండి లా ఆఫీసర్ అంటున్నాడు. మీరు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనేయకూడదు, ఎందుకంటే ఆల్రెడీ ఇది క్లియర్గా చెప్పడం జరిగినాయి కోర్ట్స్. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనే అతను లా ఆఫీసర్ కింద రాడు, ఈస్ ఎ జడ్జి అనమాట, న్యాయమూర్తి. ఈ డస్ నాట్ కమ్ అండర్ లా ఆఫీసర్. సో ఇండియాలో హైయెస్ట్ లా ఆఫీసర్ ఎవరు, ఇండియాలో అత్యున్నత న్యాయాధికారి ఎవరు అంటే అటార్నీ జనరల్. అదే రాష్ట్రంలో అడిగితే ఆడిటర్ జనరల్ అనే అతను రాష్ట్రానికి చెందిన అతను. ఈ అటార్నీ జనరల్ హెల్ప్ చేయడం కోసమే సొలిసిటర్ జనరల్స్ అని ఉంటారండి. 10 నుంచి 15 మంది డిఫరెంట్ అంటే 12 ఒకసారి అట్లా డిఫరెంట్ చాలా మంది ఉంటారు, అటార్నీ జనరల్ కింద ఉంటారు అనమాట సొలిసిటర్ జనరల్స్ అని. వీళ్ళందరూ అటార్నీ జనరల్ హెల్ప్ చేయడం కోసం ఉంటారు. మొదటిసారిగా ఏ బ్రిటిష్ చట్టం భారతీయులకు పాలనలో భాగస్వామ్యం కల్పించడానికి ఉద్దేశించబడింది? ఎస్, పాలనలో భారతీయులను కూడా మేము కలుపుకుంటాము అని మొట్టమొదటిసారిగా 1909 ఇండియన్ కౌన్సిల్ చట్టం చెప్పడం జరిగింది. ఈ చట్టం అనేది దీన్ని మింటో మార్లే రిఫార్మ్స్ అని కూడా అంటాము. సో ఇది స్టాండర్డ్ బిట్ అండి. ఎప్పుడు ఉద్దేశించబడింది అంటే 1909 భారత ప్రభుత్వం చట్టం లేదా ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1909. ఆదేశిక సూత్రాలలో పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి ప్రస్తావన గల నిబంధన ఏది? ఆర్టికల్ 40 అండి. ఆర్టికల్ 40 మనకి ఏం చెప్తుందంటే, ప్రభుత్వాలు గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయాలి, విలేజ్ పంచాయత్స్ని ఏర్పాటు చేయాలి, మరియు అవి స్వయం పరిపాలన జరుపుకునే విధంగా వాటికి వనరులను సమకూర్చాలి అని చెప్పడం జరుగుతుంది ఆర్టికల్ 40. సో ఇక్కడ ప్రశ్న ఏమడుతున్నాడు మనకి, ఈ ఆర్టికల్ 40 దేని కింద వస్తుంది? ఆదేశిక సూత్రాలు. ఆదేశిక సూత్రాలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అండి? 36 నుంచి 51 వరకు. సో ఆదేశిక సూత్రాల్లో ఒక అధికరణ 40 విలేజ్ పంచాయత్స్ గురించి, గ్రామ పంచాయతీల గురించి మాట్లాడుతుంది. ప్రశ్న ఇక్కడ మనకి ఏమడుతున్నాడు అంటే, ఆదేశిక సూత్రాలలో పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి ప్రస్తావన గల నిబంధన ఏది అంటున్నాడు. 40వ నిబంధన.
అడ్వకేట్ జనరల్ని నియమించేది ఎవరు? ఇక్కడ చూడండి, మనకి అటార్నీ జనరల్ ఉంటారు, అడ్వకేట్ జనరల్ ఉంటారు. అటార్నీ జనరల్ వచ్చేసరికి ఇతను సెంట్రల్ గవర్నమెంట్కి చెందిన వ్యక్తి. అడ్వకేట్ జనరల్ వచ్చేసరికి ఇతను రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వ్యక్తి. ఇతను ప్రెసిడెంట్ నియమిస్తారు, వేరే ఇతన్ని గవర్నర్ నియమిస్తారు. సో అడ్వకేట్ జనరల్ అడుగుతున్నాడు కాబట్టి గవర్నర్ అనేది ఆన్సర్. వయోజనాల ఓటింగ్ హక్కును గురించి తెలియజేసే అధికరణం ఏది? దీన్నే మనం ఇంగ్లీష్లో యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటారు. ఫ్రాంచైజ్ అంటే ఓట్ అండి మీనింగ్. సో 18 సంవత్సరాలు దాటిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఉంటుంది అని చెప్పే అధికరణ ఆర్టికల్ 326. 411th క్వశ్చన్ ఫ్రెండ్స్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేటి బాధ్యతలు నిర్వహించును? అఖిల భారతీయ సర్వీసులు వాళ్ళకి సంబంధించిందా, రాష్ట్ర సర్వీసులకు సంబంధించిందా, ప్రైవేట్ సర్వీసులు, బ్యాంక్ సర్వీసులు? సో ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్ర సర్వీసులకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఉంటాయి, ప్రైవేట్కి వాళ్ళ సంస్థలు ఉంటాయి, బ్యాంకులకు సపరేట్ ఉంటుంది బోర్డ్స్. సో అఖిల భారత సర్వీసులు ఆల్ ఇండియా సర్వీస్కి సంబంధించి బాధ్యతలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ నిర్వహిస్తుంది. భారతదేశ రాష్ట్రాల్లో మొదటిగా 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఎక్కడ ప్రవేశపెట్టబడింది అని ప్రశ్న అడుగుతున్నాడు ఇక్కడ. సో మీరు చూసినట్లయితే మొట్టమొదటిసారిగా భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది రాజస్థాన్లో పెట్టడం జరిగిందండి. రాజస్థాన్ 3 అంచెల పంచాయతీ వ్యవస్థ. 3 అంచెలు అంటే ఏంది? గ్రామ, మండల, జిల్లా, ఇట్లా 3 అంచెల్లో పంచాయతీ వ్యవస్థ పెట్టింది మొట్టమొదటిగా ఎక్కడ అంటే రాజస్థాన్. నెక్స్ట్, ఒక రాష్ట్ర గవర్నర్ నియామకానికి సంబంధించి ఈ కింద సాంప్రదాయాల్లో ఏది వాస్తవము? మనకి రాష్ట్రంలో గవర్నర్స్ ఉంటారు కదా, అతను నియమించేది ఎవరు అంటే రాష్ట్రపతి. అయితే అటువంటి గవర్నర్స్ని నియమించినప్పుడు కొన్ని సాంప్రదాయాలు అనేది మనం పాటిస్తున్నాం. అవి ఎక్కడ రూల్స్లో, బుక్స్లో, ఏ చట్టంలో లేదు. కాకపోతే మనము కొంతకాలం నుంచి సాంప్రదాయంగా పాటిస్తున్నాము. అందులో కింద ఇచ్చిన వాటిలో ఏది సరైంది అంటున్నాడు. మొదటగా ఏమంటున్నాడు అంటే, ఒక వ్యక్తి ఒక రాష్ట్రానికి గవర్నర్గా నియమించేటప్పుడు ఆ వ్యక్తి ఆ రాష్ట్రానికి చెందినవాడు కాక బయట ప్రాంతానికి చెందినవాడై ఉండాలి. ఇది యాక్చువల్గా అయితే రైటే ఫ్రెండ్స్. సో ఇదైతే ఈ సాంప్రదాయం అయితే మనం పాటిస్తాము. నెక్స్ట్ చూద్దాం. ఆ వ్యక్తి వయసు 60 సంవత్సరాలకు మించి ఉండరాదు అనేది రాంగ్. ఎందుకంటే ఒక వ్యక్తిని గవర్నర్గా నియమించాలి అన్నప్పుడు ఎటువంటి పరిమితులు అట్లాగేముండవు వయసుకి సంబంధించి. నెక్స్ట్, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నియమిస్తాడు అనేది రాంగ్ అనమాట. రాష్ట్రపతి నియమిస్తాడు గవర్నర్ని. దాని తర్వాత ఆ వ్యక్తి న్యాయవాద సంబంధ వృత్తిలో ఉండాలి అనేది రాంగ్. అటువంటి ఏమీ క్వాలిఫికేషన్స్ లేవు. సో ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఆ వ్యక్తి జనరల్గా ఆ రాష్ట్రానికి చెందినవాడు కాక బయట ప్రాంతానికి చెందినవాడే ఉండాలి అనే సాంప్రదాయాన్ని మనము ఏదైనా ఒక వ్యక్తిని ఒక రాష్ట్రానికి గవర్నర్గా నియమించేటప్పుడు పాటిస్తాము. నోటా, నన్ ఆఫ్ ద అబవ్ అనే పదానికి అర్థం ఏమిటి అంటే, మనకి ఎన్నికల్లో అభ్యర్థులు వరుసగా వాళ్ళ లిస్ట్ ఉంటుంది. మనం ఏ అభ్యర్థి మన ఇష్టం లేదు అన్నప్పుడు లాస్ట్లో ఒక ఆప్షను నోటా అని ఉంటుంది, నన్ ఆఫ్ ద అబవ్ అని. దాని అర్థం ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఒక్కొక్కటి. పోటీ చేసే అభ్యర్థులు అందరినీ తిరస్కరించే ఓటర్ అధికారం, ఇదే ఆన్సర్. సో ఇవన్నీ కదా డైరెక్ట్ ఆన్సర్, ఫస్ట్ ఆప్షన్. పార్లమెంట్ సభ్యుల అనర్హతలకు సంబంధించి కింద వాటిలో కారణం కానిది ఏది అని ప్రశ్న అడుగుతున్నాడు. ఫస్ట్ చూస్తే లాభదాయక పదవుల్లో ఉంటాం, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటాం దీన్ని. యాక్చువల్లీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ లాభదాయక పదవుల్లో ఉంటే అనర్హతకు గురవుతారనమాట సభ్యులు. సో ఇది కరెక్ట్దే. విదేశాలకు విధేయత చూపడం, ఇక్కడ చూస్తే విదేశాలకు విధేయత చూపడం అంటే మన దీన్ని సెడిషన్ అంటాం అనమాట. యాంటీ నేషనల్ ఆర్ సెడిషన్ అంటాం. సో ఇట్లా ఉన్న వారి యొక్క సభ్యత్వం అనేది రద్దు చేయడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్, ద్వంద్వ సభ్యత్వం అంటే డ్యూయల్ సిటిజన్షిప్. ద్వంద్వ సభ్యత్వం అంటే ఇదండి, డ్యూయల్ సిటిజన్షిప్ కాదు. ఇప్పుడు లోక్సభ, రాజ్యసభ ఉంటుంది కదా, రెండిట్లో ఉన్నదనుకో సభ్యత్వం, అప్పుడు కూడా రద్దు అయ్యే ఛాన్స్ ఉంటుంది.
వారి యొక్క సభ్యత్వం. పన్ను బకాయి పడటం అంటే పన్ను కట్టాల్సింది ఇంకా కట్టలేదు, బాకీగా ఉన్నారు. దీనివల్ల మాత్రం ఏమి అంటే ఏ డిస్క్వాలిఫికేషన్లో లిస్ట్లో ఇది ఎక్కడ పేర్కొనడం జరగలేదు. కాబట్టి ఈ 3 ఉన్నాయి, ఇది లేదనమాట ఆన్సర్. కింద వాటిలో జిల్లా స్థాయిలో సామాజిక న్యాయ కమిటీలను సూచించింది ఏది? మనకి డిస్ట్రిక్ట్ లెవెల్స్లో సోషల్ జస్టిస్ కమిటీస్ని ఏర్పాటు చేయండి సామాజిక న్యాయం కోసమని ఒక కమిటీ సూచించింది. ఏ కమిటీ అని మనకు ప్రశ్న అడుగుతున్నాడు. జలగం వెంగళరావు కమిటీ అండి. జలగం వెంగళరావు కమిటీ జిల్లా స్థాయిలో సామాజిక న్యాయ కమిటీలను ఏర్పాటు చేయండి అని సూచించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కంపల్సరీ ఓటింగ్ పద్ధతిని ప్రతిపాదించిన రాష్ట్రం ఏది? కంపల్సరీ ఓటింగ్ అంటే ఏంటంటే ఓటర్లు ఖచ్చితంగా ఆ ఎన్నికల్లో ఓటింగ్లో పాల్గొని వారి యొక్క ఓట్ని వినియోగించుకోవాలి అనే పద్ధతి అనమాట. కంపల్సరీ ఓటింగ్ అంటే పేరులోనే ఉంది కదా. అయితే ఈ కంపల్సరీ ఓటింగ్ అనే పద్ధతిని స్థానిక సంస్థల్లో ఒక రాష్ట్రం అనేది ప్రతిపాదించుకుంది. ఏ రాష్ట్రం అంటే గుజరాత్. డిఫాక్టో డి జ్యూరీ అధిపతులు అనే భావన ఎందులో ఉంటుంది? ఇది నేను మీకు కాన్సెప్ట్ చెప్తా చూడండి. మనకి అధిపతులు అంటే హెడ్ 2 రకాలుగా ఉంటాయి. డిఫాక్టో, డి జ్యూరీ. డిఫాక్టో అంటే యాక్చువల్గా లేకపోతే రియల్గా ఎవరు అధికారం చెలాయిస్తున్నారు వాస్తవంగా. డిఫాక్టో అంటే వాస్తవంగా అని గుర్తుపెట్టుకోండి. వాస్తవంగా ఎవరు అధికారం చెలాయిస్తున్నారు. డి జ్యూరీ అంటే లీగల్ ఆర్ అఫీషియల్గా. సో న్యాయపరంగా ఎవరు అధిపతి అని 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మన భారతదేశం పార్లమెంటరీ విధానం కదా. పార్లమెంటరీ విధానంలో ప్రెసిడెంట్ వచ్చేసరికి మనకి ఇప్పుడు ఒకవేళ మన భారతదేశంలో అధిపతి ఎవరు అంటే మనము ప్రైమ్ మినిస్టర్ అనకూడదండి. ఎందుకంటే లీగల్గా ప్రెసిడెంట్ అనే అతను అధిపతి అనమాట. అఫీషియల్గా ఇతను మన అధిపతి, లీగల్గా అన్న. సో డి జ్యూరీ హెడ్ ఎవరు అంటే మనము ప్రెసిడెంట్ అంటాం. వేరే కానీ వాస్తవంగా ఎవరండి అధికారాన్ని చెలాయిస్తుంది మన దేశంలో? ప్రైమ్ మినిస్టర్. సో ప్రైమ్ మినిస్టర్ని మనము డి ఫ్యాక్టో హెడ్ అంటాం, వేరే ప్రెసిడెంట్ని డి జ్యూరీ హెడ్ అంటాం. ఇట్లా 2 వస్తున్నాయి మనకి. వాస్తవంగా ఒక అతను ఉంటున్నాడు, అఫీషియల్గా ఒక అతను ఉంటున్నాడు. ఈ కాన్సెప్ట్ ఎందులో వస్తుంది మనకి? పార్లమెంటరీ వ్యవస్థలో వస్తుంది. అదే యుఎస్ తీసుకున్నారనుకోండి, అక్కడ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఉంటుంది. ప్రెసిడెన్షియల్ సిస్టంలో ఏ రకంగా ఉంటుందంటే అక్కడ డి ఫ్యాక్టో డి జ్యూరీ ఆ 2 ప్రెసిడెంటే అనమాట. అమెరికాలో డి ఫ్యాక్టో ప్లస్ డి జ్యూరీ 2 ప్రెసిడెంట్. కానీ మన పార్లమెంటరీ వ్యవస్థలో డి జ్యూరీ హెడ్ ఎవరు అంటే ప్రెసిడెంట్ అని చెప్పాలి, డి ఫ్యాక్టో హెడ్ ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్ అని చెప్పాలి. అందుకనే ఈ టైప్ ఆఫ్ విభజన భావన ఎందులో వస్తుంది అంటే పార్లమెంటరీ వ్యవస్థలో వస్తుంది. కింద వాటిలో భారతదేశంలో స్వతహాగా ఏర్పాటు చేసుకున్న అంశం ఏది అంటున్నాడు. మనము రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసినప్పుడు కొన్ని అంశాలను కొన్ని దేశాల యొక్క రాజ్యాంగాల నుంచి కొన్ని దేశాల నుంచి గ్రహించాము. కొన్ని అంశాలను మనము స్వతహాగా ఏర్పాటు చేసుకున్నాం. సో స్వతహాగా ఏర్పాటు చేసుకున్న అంశం ఏది కింద ఇచ్చిన వాటిలో అని ప్రశ్న అడిగాడు మనకి. మొదటిగా అఖిల భారత సర్వీసులు, పంచాయతీరాజ్ వ్యవస్థ, రక్షిత వివక్ష. సో ఇవన్నీ మనము మన సొంతంగా రక్షిత వ్యవస్థ అంటే ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ అనమాట. రిజర్వేషన్స్ ఇవన్నీ దీని కిందే వస్తాయి. సో పైవన్నీ మనము స్వతహాగా ఏర్పాటు చేసుకున్న అంశాలు. ఒక వ్యక్తి నిర్బంధం చట్టబద్ధమైందా కాదా అని విచారించడానికి అమలు చేసే న్యాయబద్ధమైన పరిహారం అంటే రిట్ ఫ్రెండ్స్ ఏది అంటే మనకి మన రాజ్యాంగము మనకి ఆర్టికల్ 32లో 5 రిట్స్ని ఇవ్వడం జరిగింది. అందులో ఒక రిట్ పేరే హేబియస్ కార్పస్. ఈ హేబియస్ కార్పస్ ఏం చెప్తుందంటే ఎవరన్నా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు అతనిని 24 గంటల లోపల
దగ్గరలో ఉన్న ఒక మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి అని చెప్తుంది. ఒకవేళ ఎవరన్నా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి 24 గంటల లోపల అతన్ని దగ్గరలో ఉన్న మెజిస్ట్రేట్ ముందు పొందుపరచకపోతే అతని తరపున ఎవరన్నా ఒక వ్యక్తి కోర్టుని ఆశ్రయించి ఆ పరిహారం, న్యాయబద్ధమైన పరిహారం కోరవచ్చు. అప్పుడు కోర్టు హేబియస్ కార్పస్ రిట్ జారీ చేస్తుంది. జారీ చేసి సంబంధిత పోలీస్ ఆఫీసర్కి సూచనలు చేస్తుంది, అతన్ని నా ముందు ప్రవేశపెట్టండి అని. అరెస్ట్ చేసిన వ్యక్తిని, నిర్బంధం చేసిన వ్యక్తిని. సో అతన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఆ నిర్బంధం అసలు చట్టబద్ధమైందా లేదా, అసలు అతన్ని ఎందుకు 24 గంటల లోపల పొందుపరచలేరు, అందులో పోలీస్ వాళ్ళు తప్పు ఉందా, ఉంటే వాళ్ళకి ఏమన్నా శిక్ష వేయడము అనేది, ఇతనికి పరిహారం చెల్లించడము, అటువంటివన్నీ చేస్తుంటుంది అన్నమాట కోర్టు. కాబట్టి ఒక వ్యక్తి నిర్బంధం చట్టబైందా కాదా అని విచారించడానికి అమలు చేసే న్యాయబద్ధమైన పరిహారం రిట్ ఏది అంటే హేబియస్ కార్పస్ రిట్. గ్రామసభకు సంబంధించి కింద వాటిలో సరైన వ్యాఖ్య ఏది? గ్రామసభ అంటే ఏంటి ఫ్రెండ్స్? మన గ్రామంలో పెద్దలందరూ సభ్యులు అనమాట. 18 ఏళ్ళ వయసు దాటిన అందరూ సభ్యులు. వాళ్ళు సమావేశమయ్యి ఆ గ్రామంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పి కలిసికట్టుగా అందరూ చర్చించుకొని నిర్ణయం తీసుకుంటారు. దాన్నే గ్రామసభ అంటాం. ఒక ప్రజాస్వామ్యానికి ఇది నిలువెత్తున నిదర్శనం అనమాట. అయితే గ్రామసభకు సంబంధించి కింద 4 అంశాలు ఇచ్చాడు. అందులో సరైన వ్యాఖ్య ఏది అని ప్రశ్న అడుగుతున్నాడు మనకి. అందులో ఫస్ట్ది, నిర్ణీత కోరం అనేది ఏముండదు. అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్లో లోక్సభ ఉంటుంది, లేకపోతే రాష్ట్రంలో శాసనసభలు ఉంటాయి, అసెంబ్లీ. వీటిల్లో ఇక్కడ రాజ్యసభ అన్న ఉంటుంది. వీటిల్లో సమావేశం ఏర్పాటు చేయాలంటే కంపల్సరీ ఒక మినిమం అటెండెన్స్ అనేది ఉంటుంది. దాన్నే మనము కోరం అంటాం. ఇది ఎంత అంటే 1/10 అనమాట. అంటే మొత్తం సభ్యుల సంఖ్యలో 10వ వంతు మినిమం ఉండాలి. అప్పుడే ఆ సమావేశం అనేది జరుగుతుంది. దాన్నే కోరం అంటాము. అదే గ్రామసభకు అటువంటి కోరం ఏమీ ఉండదు. ఇది రైటే ఫ్రెండ్స్. నెక్స్ట్, ఒక సంవత్సరానికి కనీసం 2 పర్యాయాలు సమావేశం కావాలి. ఇది రూల్ అనమాట. అంటే 1 ఇయర్కి అట్లీస్ట్ 2 టైమ్స్ గ్రామ సభ అనేది నిర్వహించుకోవాలి అనేది రూల్. సో ఇది రైట్. నెక్స్ట్, గ్రామ సభకు సర్పంచ్ లేదా ఉప సర్పంచ్ అధ్యక్షత వహిస్తారు. ఇది కూడా రైటే కదండి. సో పైవన్నీ సరైన వాక్యాలే. న్యాయ సమీక్షాధికారం గురించి ప్రత్యక్షంగా ఎన్నో నిబంధనల్లో పేర్కొన్నారు అంటున్నాడు. మనకి ఆర్టికల్స్ 12 నుంచి ఆర్టికల్స్ 35 వరకు ప్రాథమిక హక్కులకి సంబంధించినవి. అందులో ఆర్టికల్ 12 ఏమో స్టేట్ యొక్క డెఫినేషన్ ఇస్తుంది, అంటే ప్రభుత్వం యొక్క నిర్వచనం ఇస్తుంది. ఆర్టికల్ 13 ఏం చెప్తుందంటే ప్రాథమిక హక్కుల్లో ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదన్నా చట్టాలు చేస్తే ఆ చట్టాలు గనక ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉంటే ఆ చట్టాలు చెల్లవు అని చెప్తుందనమాట. ఏ ఆర్టికల్ అది? ఆర్టికల్ 13. అంటే ఇక్కడ వీళ్ళు చేసిన చట్టాలు ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉన్నాయో లేదో అని ఎవరు దీన్ని మరి నిర్ణయిస్తారు అంటే న్యాయస్థానాలు, కోర్ట్స్ నిర్ణయిస్తారు. అంటే దీని మీనింగ్ ఏంటి? ప్రభుత్వం చేసిన శాసనాల్ని కోర్ట్స్, న్యాయస్థానాలు సమీక్షిస్తున్నాయి. దీన్ని జ్యుడిషియల్ రివ్యూ అంటారు. ఇది ఏ ఆర్టికల్లో ఉంది? ఆర్టికల్ 13లో ఉంది. సో 13 ఈజ్ ది ఆన్సర్. పార్లమెంట్ సార్వభౌమాధికార సంస్థ కాదు. కారణం ఏమిటి? మనకి సార్వభౌమాధికారి సంస్థ అంటే అత్యున్నత అధికారాలు కలిగిన సంస్థ. దానికి ఎటువంటి పరిమితులు లేవు. తను ఏది చేయాలనుకుంటే అది చేయగలుగుతుంది, తన ఇష్టం అనే సంస్థని మనము సార్వభౌమాధికారి సంస్థ అంటాం. అయితే పార్లమెంట్ అనేది సార్వభౌమాధికారి సంస్థనా? సోవరీన్ అంటాం ఇంగ్లీష్లో. సోవరీన్ బాడీయా అంటే కాదు. ఎందుకంటే పార్లమెంట్ కూడా తనకి ఇష్టం వచ్చింది తను చేయడానికి వీల్లేదు, కొన్ని పరిమితులు ఉన్నాయి. అవి ఏంటి అని ఆప్షన్స్ అడుగుతున్నాడు. ఫస్ట్ ఏంటంటే లిఖిత రాజ్యాంగం, అంటే రిటన్ కాన్స్టిట్యూషన్. మన భారత రాజ్యాంగం అనేది లిఖితపూర్వ రాజ్యాంగం, రిటన్ కాన్స్టిట్యూషన్. ఏదన్నా ఒక దేశంలో ఒక రాజ్యాంగం లిఖితపూర్వంగా ఉంది అంటే దానిని మనం అంత సునాయాసంగా సులభంగా మార్చివేయలేము, సవరణ చేసేయలేము.
సో ఆ రాజ్యాంగానికి అనుగుణంగానే మనము పరిపాలన అనేది చేయాలి. కాబట్టి ఇది ఒక పరిమితి, ఇది ఒక పరిమితి. నెక్స్ట్ మనది సమైక్య వ్యవస్థ అనమాట, అంటే ఫెడరల్. ఇందులో రాష్ట్రాలకు కూడా అధికారాలు ఉంటాయి. అందుకని చెప్పి పార్లమెంట్ ఇష్టమును చేసేది. ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్ర జాబితా ఉంటుంది. రాష్ట్ర జాబితాలో రాష్ట్రాలు మాత్రమే చేసుకోగలుగుతాయి చట్టాలని, పార్లమెంట్కి అందులో పవర్ తక్కువ ఉంటుంది. సో అది ఒక పరిమితే కదా మరి. నెక్స్ట్ న్యాయ సమీక్షాధికారం, జ్యుడిషియల్ రివ్యూ. పార్లమెంట్ తనకి ఇష్టం వచ్చిన చట్టాలు తను చేస్తే ఒకవేళ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే కోర్ట్స్ వాటిని కొట్టిపడేస్తాయి. మరి అట్లాంటప్పుడు ఇది ఎట్లా అవుతుంది? సార్వభౌమాధికారం సంస్థ కాదు కదా. సో దానికి కారణం ఏమిటంటే ఇది ఒక కారణమే. కాబట్టి పైవన్నీ కారణాలు దేనికోసం పార్లమెంటు సార్వభౌమాధికార సంస్థ కాదు అని చెప్పడంకి. నెక్స్ట్ సభా కార్యక్రమాలు నియమ నిబంధనల ప్రకారం జరుగుతున్నాయో లేదో తెలుసుకోవడానికి ఉద్దేశించిన పద్ధతి ఏది అంటున్నాడు. ఇప్పుడు మనకి సభ అనేది అప్పుడప్పుడు ఒకవేళ నియమ నిబంధనల ప్రకారంగా జరగట్లేదు అని ఎవరన్నా ఒక వ్యక్తి భావిస్తే, ఒక సభ్యుడు భావిస్తే, అతను నిలబడి పాయింట్ ఆఫ్ ఆర్డర్ని లేవనెత్తుతాడు అనమాట. పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తడం అంటే అర్థం ఏమిటి అంటే, అధ్యక్ష, నాకు ఎందుకో ఈ సభ అనేది నియమ నిబంధనల ప్రకారం జరగట్లేదు అనిపిస్తుంది, మీరు దయచేసి ఒకసారి ఈ విషయాన్ని పరిగణనలో తీసుకొని సభ అనేది నియమాలకు అనుగుణంగా పనిచేసే విధంగా మీరు చర్యలు చేపట్టండి అని చెప్పి ఎవరన్నా ఒక సభ్యుడు కోరవచ్చు స్పీకర్కి. సో ఆ తీర్మానంని మనం పాయింట్ ఆఫ్ ఆర్డర్ తీర్మానం అని అంటాం. సో పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటే అర్థం అది. కింద వాటిలో సరికానిది ఏది? మనకు 4 ఇచ్చాడు. మొదటి లా కమిషన్ అధ్యక్షుడు. లా కమిషన్ అనేది మనము ఏర్పాటు చేస్తున్నామండి, బ్రిటిష్ కాలం నుంచే వీటిని ఏర్పాటు చేస్తూ వస్తున్నాము. అయితే ఇక్కడ ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు, అందులో సరికానిది ఏంటి అని మనకి ప్రశ్న అడగడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూద్దాం. సరికానిది అడుగుతున్నాడు ఫ్రెండ్స్. ఫస్ట్ లా కమిషన్ అనేది మనకి లార్డ్ మెకాలే అధ్యక్షుడు ఫస్ట్ లా కమిషన్కి అని అంటున్నారు. మనకి మొదటిసారిగా 1834లో లా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ లా కమిషన్ యొక్క అధ్యక్షుడు లార్డ్ మెకాలే అనమాట. ఇది యాక్చువల్గా 1833 చార్టర్ చట్టం, చార్టర్ యాక్ట్ ప్రకారం దీన్ని ఏర్పాటు చేస్తారు. సో ఇది రైట్ ఆప్షన్. నెక్స్ట్ స్వాతంత్ర అనంతరం చూసుకుంటే, మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత చూసుకుంటే, మొట్టమొదటిసారిగా లా కమిషన్ అనేది 1955లో మనము నియమించాం. ఈ కమిషన్ యొక్క చైర్మన్ ఎంఎస్ సెతల్వాద్. ఇది రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ 21st లా కమిషన్ అనమాట. ఇది 2015లో మనము నియమించాము. 21వ లా కమిషన్ 2015లో. దీని యొక్క అధ్యక్షుడు జస్టిస్ బల్బీర్ సింగ్ చౌహాన్, బిఎస్ చౌహాన్ అని బుక్స్లో ఉంటుంది, బిఎస్ చౌహాన్ అని. సో రిటైర్డ్ జస్టిస్ బిఎస్ చౌహాన్ అనే అతను 21వ లా కమిషన్కి అధ్యక్షుడిగా చేయడం జరిగింది. సో ఇది రైట్ ఆప్షనే. కాబట్టి సరి కానిది ఏది అంటున్నాడు, అన్నీ రైటే, కాబట్టి పైవేవి కాదు అనేది కరెక్ట్ ఆన్సర్. సిటిజన్ చార్టర్ పద్ధతిని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు అని ఇక్కడ మనకి ప్రశ్న అడుగుతున్నాడు. సిటిజన్ చార్టర్ అంటే అర్థం ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సంస్థ ఉందంటే ఆ సంస్థకు సంబంధించి పౌరులకి ఎటువంటి హక్కులు ఉన్నాయి, ఆ పౌరులకి ఎటువంటి సేవలను ఆ సంస్థ అందిస్తుంది, ఆ సంస్థ యొక్క విధులు ఏమిటి, అధికారాలు ఏమిటి, అవన్నీ చెప్పే ఒక డాక్యుమెంట్. ఇది జనరల్గా మనకి వెళ్తే ఆ సంస్థల్లో ఇవి వాల్స్ పైన పెట్టడం జరుగుతున్నాయండి. ఏంటి ఈ డీటెయిల్స్, దాన్నే మనం సిటిజన్ చార్టర్ అంటాం. సో ఈ సిటిజన్ చార్టర్ అనే పద్ధతిని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు అని ప్రశ్న అడుగుతున్నాడు. దాని ఆన్సర్ 1997లో ప్రవేశపెట్టడం జరిగింది. కింద వాటిలో రెగ్యులేటరీ సంస్థ కానిది. ఇక్కడ రెగ్యులేటరీ సంస్థ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక రంగం తీసుకోండి, బ్యాంకింగ్ రంగం తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. బ్యాంకింగ్ రంగంకి ఏ రంగానికి తీసుకున్న రంగానికి రెగ్యులేషన్ అవసరం. లేకపోతే ఆ రంగం తన ఇష్టం వచ్చినట్లు తను పని చేసుకున్నట్లయితే సడన్గా అది కొలాప్స్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది.
అది చాలా డేంజరస్ అనమాట ఒక దేశానికి. అందుకనే ప్రతి విభాగంలోనూ రెగ్యులేషన్ అనేది అవసరం, ప్రతి శాఖలోనూ. సో ప్రతి శాఖలోనూ దానికి సంబంధించి రెగ్యులేటరీ బాడీస్ ఉంటాయి, రెగ్యులేటరీ సంస్థ. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ తీసుకుంటే దీన్ని ఎవరు రెగ్యులేట్ చేస్తారండి మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థకి? మన దేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఫర్ ఎగ్జాంపుల్ షేర్ మార్కెట్స్ ఉన్నాయనుకోండి, షేర్ మార్కెట్, మనీ మార్కెట్, వీటిని ఏ సంస్థ రెగ్యులేట్ చేస్తుంది? సెబీ రెగ్యులేట్ చేస్తుంది. ఇన్సూరెన్స్ ఉందనుకోండి, ఎవరు రెగ్యులేట్ చేస్తున్నారు? IRDA, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఉంటుంది కదా వాళ్ళు. నెక్స్ట్ టెలికాం రంగానికి చూసుకుంటే ట్రాయ్ అనేది రెగ్యులేట్ చేస్తుంది. సో ఈ 3 రెగ్యులేటరీ సంస్థలే. కానిది ఏది అంటున్నాడు, పైవేవి కావు, ఎందుకంటే ఈ 3 సంస్థలు రెగ్యులేటరీ సంస్థలే. సామాజిక న్యాయ సాధనకు న్యాయపరమైన మార్గం ఏది? మనకి ఇక్కడ 4 ఇచ్చాడండి ఆప్షన్స్. ఇందులో సామాజిక న్యాయం అంటే సోషల్ జస్టిస్ని మనం సాధించడం కోసం న్యాయపరమైన మార్గం ఏది అంటున్నాడు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రైబ్యునల్ చూసుకున్నారనుకోండి, ఇది ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ కోసం పెట్టుకునేవన్నమాట. అంటే ఒక సపరేట్ ఒక పర్టికులర్ ఆబ్జెక్టివ్స్ కోసం పెట్టే కోర్ట్స్నే మనము ట్రైబ్యునల్స్ అంటాము. కన్జ్యూమర్ కోర్ట్స్ అంటే కన్జ్యూమర్కి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని డీల్ చేయడం కోసం ఏర్పాటు చేసిన కోర్ట్స్. లోక్ అదాలత్స్ అంటే ప్రజల కోసం, అంటే ఇప్పుడు ఏమైనా కరప్షన్ ఛార్జెస్ అట్లా ఉన్నా వాటిని కోసం అట్లా డీల్ చేసే కోర్ట్స్. అయితే ఇక్కడ మనకి పిల్ అనే కాన్సెప్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం. ఇదేం చెప్తుంది? ఎవరైతే ఏ కారణం చేతలైనా వారు డైరెక్ట్గా కోర్ట్స్ని ఆశ్రయించలేరో, పేదరికం వల్ల కావచ్చు, నిరక్షరాస్యత వల్ల కావచ్చు, లేదా వేరే ఏ కారణం వలన అవ్వచ్చు, వారు కోర్ట్స్ని ఆశ్రయించలేనప్పుడు వాళ్ళ తరపున ఎవరైనా వేరే వ్యక్తి కూడా వాళ్ళ యొక్క అభ్యుదయం కోసం న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు అని తెలిపేదే ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. మరి ఖచ్చితంగా ఇది సోషల్ జస్టిస్కి ఎంతో తోడ్పాటు చేస్తుంది. సోషల్ జస్టిస్కి, సామాజిక న్యాయ సాధనకి ఇది ఎంతో తోడ్పాటు చేస్తుంది. కాబట్టి ఆన్సర్ మనకి పిల్ అవుతుంది. బడ్జెట్ తయారీలో భాగస్వామ్యం కలిగి ఉన్నవారు ఆరు ఉన్నది ఏవి అంటున్నాడు. బడ్జెట్లో నీతి ఆయోగ్ పాలు పంచుకుంటుందండి తయారీలో. వివిధ శాఖ మాత్యులు వీరు మరి ఆబ్వియస్లీ ఎంత కావాలి, లాస్ట్ ఇయర్ ఎంత ఖర్చులు అయినాయి అవన్నీ ఇస్తుంటారు కదా డేటా. నెక్స్ట్ క్యాగ్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది బడ్జెట్ తయారీలో. సో 1, 2, 3 అందరూ ఇన్వాల్వ్ అవుతారండి బడ్జెట్ మేకింగ్లో వీళ్ళందరూ. సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డుకు సంబంధించి కింద వాటిలో సరైన వ్యాఖ్య ఏది అంటున్నాడు. సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డు దీనికి సంబంధించి అంటున్నాడు. సో ఇక్కడ చూడండి ఆప్షన్స్. దీనిని 1953లో ఏర్పాటు చేశారు అనేది రైట్ అండి. మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖలో ఇది అటానమస్ సంస్థ. అటానమస్ అంటే ఒక సార్వభౌమాధికారం కలిగిన సంస్థ అనేది రైట్. దీనికి మొట్టమొదటి అధ్యక్షురాలు దుర్గాబాయ్ దేశ్ముఖ్ రైట్ అండి. సో పైవన్నీ రైట్ అనమాట. దిస్ క్వశ్చన్ ఈస్ రిగార్డింగ్ సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డ్. 431st క్వశ్చన్. రాజభరణాలను రద్దు చేసిన రాజ్యాంగ సవరణ ఏది? ప్రీవీ పర్స్ అంటాం అన్నమాట. మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మన భారతదేశంలో చాలా చిన్న చిన్న రాజ్యాలు ఉండేవి. రాజుల చేతుల్లో, యువరాజుల చేతుల్లో ఉండేవి ఇవి. మరి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత వీటన్నిటిని ఏకం చేసి భారతదేశంలో విలీనం చేయాలి. ఆ చేయడం కోసం కొంతమంది నిరాకరిస్తే వాళ్ళకి ప్రభుత్వము మీకు నష్టం జరుగుతుంది కాబట్టి మీకు కొంతకాలం మేము నష్టపరిహారాన్ని చెల్లిస్తాము, ప్రతి సంవత్సరము మేము కొంత ధనాన్ని మీకు వెచ్చిస్తాము అని చెప్పడం జరిగింది. దాంతో వారందరూ అంగీకరించి వారి యొక్క భారతదేశంలో వాళ్ళ రాజ్యాన్ని కలపడానికి అంగీకరించారు. దాన్నే ప్రీవీ పర్స్ అంటారు. అయితే కొంతకాలం అయ్యాక ఇది చాలా బర్డెన్గా తయారైంది ప్రభుత్వానికి. అందుకని చెప్పి ఈ రాజ్యాల వాళ్ళకి అప్పుడులో ఉన్న ఈ రాజులకి వాళ్ళకి ప్రభుత్వం వెచ్చించే ఆ ధనాన్ని క్యాన్సిల్ చేసేశారు. అది ఏ రాజ్యాంగం ద్వారా అని ఇక్కడ మనకు ప్రశ్న అడుగుతున్నాడు. అది 26th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 26వ సవరణ ద్వారా ఈ రాజభరణాలను రద్దు చేసామన్నమాట. ప్రీవీ పర్సన్ రద్దు చేసాం 26th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా. నెక్స్ట్, ఆదివాసీలకు గిరిజనులు అని పేరు సూచించింది ఎవరు? ఇది మహాత్మా గాంధీ అండి. ఇతను ఎస్సీస్ని హరిజన్స్ అన్నారు, ఎస్టీస్ని గిరిజన్స్ అని అనడం జరిగింది.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే అతను దళిత్ అనే వర్డ్ని బాగా ప్రాచుర్యం తెచ్చారు. మరి సరిజనులు గిరిజనులు అనేది మహాత్మా గాంధీ గారు తెచ్చారు. నూతన అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేసే విషయంలో అంతిమ అధికారం ఎవరికి ఉంటుంది అని ప్రశ్న ఇక్కడ మనకు అడిగాడు. మనకి ప్రస్తుతానికి ఎన్ని ఉన్నాయండి అఖిల భారత సర్వీసులు? 3 ఉన్నాయి. ఏంటేంటి అవి అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు కేవలం ఈ 2 ఉన్నాయండి. దాని తర్వాత మనం ఫారిన్ సర్వీస్ని కూడా చేర్చడం జరిగింది. అయితే కొత్తగా కొంతమంది కమిటీస్ సూచించారు, లేకపోతే ఇంకొన్ని డిమాండ్స్ ఉన్నాయి. ఇంకొన్ని పెట్టండి అఖిల భారత్ సర్వీస్లో. ఇండియన్ మెడికల్ సర్వీస్ని పెట్టండి అని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఇండియన్ లీగల్ సర్వీస్ని పెట్టండి, కొంతమంది ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్ని పెట్టండి. అట్లా కొన్ని డిమాండ్స్ ఉన్నాయన్నమాట. ఏవైతేనేమి ఒక కొత్త అఖిల భారత సర్వీస్ని ఏర్పాటు చేయాలనుకోండి, దానికి అంతిమ అధికారం ఎవరికి ఉంటుంది అని ఇక్కడ మనకు ప్రశ్న అడిగాడు. అంతిమ అధికారం పార్లమెంట్కి ఉంటుంది. సో ఏదన్నా ఒక కొత్త అఖిల భారత సర్వీస్ ఏర్పాటు చేయాలంటే అసలు ప్రాసెస్ ఏంటంటే, మనకి పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభ ఉంటుంది కదండి. ఏదైనా ఒక కొత్త అఖిల భారత సర్వీస్ని ఏర్పాటు చేయాలంటే ప్రథమంగా రాజ్యసభ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి. ఒక కొత్త పలానా అఖిల భారత సర్వీస్ని ప్రవేశపెట్టండి అని చెప్పి ఆ తీర్మానాన్ని 2/3 మెజారిటీతో పాస్ చేయాలి. అది పాస్ అయిన తర్వాత నార్మల్ సాధారణ చట్టంలాగా లోక్సభ, రాజ్యసభ కలిసి పార్లమెంటు కొత్త అఖిల భారత సర్వీస్ని ఏర్పాటు చేసుకోగలుగుతాయి. ఇది చెప్పే ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 312 అనమాట. సో అంతిమ అధికారం ఎవరికి ఉంటుంది ఇక్కడ? మొత్తం ఈ ప్రాసెస్ పార్లమెంట్దే కదా. 434 లోక్సభ రద్దయితే బిల్లులపై ఎలాంటి ప్రభావం ఉంటుంది అని అంటున్నాడు. ఇప్పుడు మనకి జనరల్గా ప్రాసెస్ ఏంటంటే బిల్లుది పార్లమెంట్లో లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది. ఏదో ఒక సభలో బిల్లును పెట్టచ్చు. రాజ్యసభలోనే పెట్టచ్చు, లోక్సభలోనే పెట్టచ్చు. ఒక సభలో పెట్టిన తర్వాత ఆ సభలో పాస్ అయిన తర్వాత, నెగ్గిన తర్వాత మరొక సభకి వెళ్తుంది ఆ బిల్లు. ఆ సభలో కూడా చర్చలు జరిగి నెగ్గింది అనుకోండి, ప్రెసిడెంట్కి వెళ్తుంది. ప్రెసిడెంట్ సంతకం చేస్తే ఆ బిల్ అనేది చట్టం అవుతుంది, యాక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు ఏమవుతుందంటే బిల్లు ఎయిదర్ ఇందులో అన్నా పెండింగ్ ఉంటాయి, లేకపోతే ఇందులో పాస్ అయ్యి ఇందులోకి వెళ్ళి ఇందులో పెండింగ్ ఉంటుంటాయి. అట్లాంటి సమయంలో ఆ గవర్నమెంట్ యొక్క కాల పరిమితి అయిపోతుంది 5 years, లేకపోతే ఆ గవర్నమెంట్ అయిపోయి కొత్త లోక్సభ ఏర్పాటు అవుతుంటుంది. సో లోక్సభ రద్దు అయిపోతుంది, ప్రస్తుతం ఉన్న లోక్సభ రద్దు అయిపోతుంటుంది అట్లాంటప్పుడు. మరి అట్లాంటప్పుడు ఆ బిల్లులపై ఎటువంటి ప్రభావం ఉంటుంది అని ఇక్కడ మనకి ప్రశ్న అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. లోక్సభ పరిగణలో ఉన్న బిల్లులు రద్దు అవుతాయి అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభలో ఒక పార్టీ ఉంది, ఇక్కడ ఒక బిల్లు లోక్సభలో పెండింగ్లో ఉంది అంటే లోక్సభ ఇంకా ఓటు దానికి వెయ్యాలి. అట్లాంటప్పుడు ఈ లోక్సభ రద్దు అయింది, కొత్త లోక్సభ వచ్చింది ఇక్కడ. అట్లాంటప్పుడు మరి ఈ బిల్లు ఏమవుతుంది అంటే ఇది పాత లోక్సభకు చెందినది, మరి ఆ లోక్సభ రద్దు అయిపోయింది. మరి అట్లాంటప్పుడు ఈ బిల్లు ఎందుకు ఉంటుంది? ఇది కూడా రద్దు అయిపోతుంది. కాబట్టి లోక్సభ పరిగణనలో ఉన్న బిల్లు రద్దు అవుతాయి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఈ పాత లోక్సభ ఉంది కదండి, అందులో ఆమోదం పొందింది. ఇక్కడ రాజ్యసభలో పరిగణనలో ఉన్నాయి ఈ బిల్లులు. ఇప్పుడు రాజ్యసభలో పెండింగ్ ఉన్నాయి బిల్లులు. ఇట్లాంటప్పుడు ఏమైందంటే లోక్సభ రద్దు అయింది. మరి ఇప్పుడు ఈ బిల్లు గురించి ఏమవుద్దంటే, ఈ బిల్లు లోక్సభలో ఎవరు పాస్ చేశారు? పాత లోక్సభలో ఉన్న వాళ్ళు పాస్ చేశారు. ఇప్పుడు కొత్త లోక్సభ వచ్చింది. మరి అట్లాంటప్పుడు ఆ బిల్లుని ఎట్లాగా పరిగణనలోకి తీసుకుంటారు? పాస్ అయినట్టు, నెగ్గినట్టు. అందుకని చెప్పి అటువంటి బిల్లులు కూడా రద్దు అవుతాయి. నెక్స్ట్, కొన్ని బిల్లులు ఉంటాయి ఈ లోక్సభకి ఇంకా రాలేదు, రాజ్యసభ పరిగణనలో ఉంది ఆ బిల్లు. ఇంకా రాజ్యసభ కూడా ఎటువంటి నిర్ణయం తెలపలేదు, వీటి పరిగణనలో ఉంది, లోక్సభకి ఇంకా రాలేదు ఆ బిల్లు. అట్లాంటప్పుడు ఈ లోక్సభ రద్దయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? కొత్త లోక్సభ వచ్చింది. కొత్త లోక్సభ వచ్చినప్పటికీ కూడా ఆ బిల్లు చూసినట్లయితే లోక్సభలో అసలు ప్రస్తావనే లేదు, రాజ్యసభలో పరిగణనలోకి ఉంది. సో లోక్సభ రద్దయినా, కొత్తదొచ్చినా, పాతదైనా, పెద్దదాని వంటి ఎటువంటి ప్రభావం పడలేదు ఆ బిల్లు పైన ఇంకా, ఎందుకంటే అది కేవలం రాజ్యసభలోనే ఇంకా పరిగణనలో ఉంది కాబట్టి. సో ఎప్పుడైతే రాజ్యసభలోకి పరిగణనలోకి ఉన్నప్పుడు లోక్సభ రద్దు అవుతే కొత్త లోక్సభ వచ్చినప్పుడు, ఒకవేళ రాజ్యసభ దాన్ని ఆమోదించి పాస్ చేస్తే మళ్ళీ కొత్త లోక్సభకు వస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు. కాబట్టి ఇటువంటి బిల్లులు అంటే ఏ బిల్లు అయితే లోక్సభలో ఇంకా పరిగణనలో అంటే లోక్సభకు సంబంధం లేకుండా ఇంకా లోక్సభకు రాలేదు ఆ బిల్లు, రాజ్యసభ ఆమోదంలో పరిగణనలో ఉంది ఆ బిల్లు, అట్లాంటి బిల్స్ మాత్రం రద్దు కావు. సో రాజ్యసభ పరిగణనలో ఉండి లోక్సభ ఆమోదానికి రాక బిల్లులు ఉంటాయి కదా, అవి రద్దు కావు. ఇది రైట్ ఆన్సర్.
కాబట్టి పైవన్నీ రైట్ ఆన్సర్స్ అండి. వేటికి సంబంధించి లోక్సభ రద్దు అయితే అటువంటి బిల్లులపై ఎటువంటి ప్రభావం ఉంటుందంటే పైన మనం చూసాం కదా, మూడో రకంగా ఉంటుంటాయి అన్నమాట ప్రభావం. రాజ్యాంగ ప్రకరణలు వివరించే అంశాలకు సంబంధించి కింద వాటిలో సరికాని జత ఏది అంటున్నాడు. సో మనం ఒక్కొక్కటి చూద్దాం. మొదటిది ఆర్టికల్ 168 రాష్ట్ర శాసనసభ, ఆర్టికల్ 201 గవర్నర్ యొక్క ఆర్థిక అధికారాలు, ఆర్టికల్ 163 రాష్ట్ర మంత్రిమండలి, ఆర్టికల్ 166 పరిపాలనా ఆదేశాలు. ఇందులో సరికాని జత ఏది అని మనకు ప్రశ్న అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం ఫస్ట్ చూస్తేనండి ఆర్టికల్ 168 అంటున్నాడు కదా. ఆర్టికల్ 168 రాష్ట్ర శాసనసభ గురించి మాట్లాడుతుంది, ఇది రైట్. రాష్ట్ర కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మంత్రిమండలి గురించి ఆర్టికల్ 163 మాట్లాడుతుంది, ఇది కూడా రైట్. ఇది రాష్ట్రం యొక్క పరిపాలన మొత్తం గవర్నర్ పేరు మీద జరుగుతుంది. సో పరిపాలన ఆదేశాలకు సంబంధించిన ఆర్టికల్ 166 ఇది రైటే. ఇది వచ్చేసరికి ఆర్టికల్ 201 ఇక్కడ ఏమి ఇచ్చాడంటే గవర్నర్ యొక్క ఆర్థిక అధికారాలు అంటున్నాడు, ఇది రాంగ్. యాక్చువల్లీ ఆర్టికల్ 201 అనేది గవర్నర్ యొక్క శాసన అధికారాల గురించి ప్రస్తావిస్తుంది. సో ఇది మనకి సరికాని జత ఫ్రెండ్స్. నెక్స్ట్, మంత్రులకు పోర్ట్ఫోలియోలను కేటాయించేది ఎవరు? పోర్ట్ఫోలియోస్ అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అనమాట. పలానా వ్యక్తికి ఆర్థిక శాఖ, పలానా వ్యక్తికి హోం మంత్రిత్వ శాఖ, అట్లాగా పోర్ట్ఫోలియోస్ని ఎవరు కేటాయిస్తారు? ముఖ్యమంత్రి కేటాయిస్తారు. నెక్స్ట్, సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులకు ఏ విషయంలో పోలికలు ఉన్నాయని ఇక్కడ మనకి ప్రశ్న అడుగుతున్నాడు. ఫస్ట్ తొలగింపు విషయం ఇక్కడ అంటున్నాడు. తొలగింపులో చూసుకున్నట్లయితే వీరిద్దరికీ తొలగింపే పద్ధతి ఒక విధంగానే ఉంటుందండి. హైకోర్టు జడ్జి అన్న, సుప్రీంకోర్టు జడ్జి అన్న, వారిద్దరి యొక్క తొలగింపు పద్ధతి ఒకే విధంగా ఉంటుంది. రాజీనామా కూడా ఇద్దరు రాష్ట్రపతికి వాళ్ళ లేఖను అందజేయాలి, రాజీనామా లేఖ అపాయింట్మెంట్ అయిన తర్వాత ఒకవేళ రాజీనామా చేయాలనుకుంటే. సో ఇది ఒకే విధంగా ఉంటాయి. స్వతంత్ర ప్రతిపత్తి, వీళ్ళ యొక్క ఇండిపెండెన్స్ కూడా ఒకే రకంగా వీళ్ళకి ఒక ఇండిపెండెన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి పైవన్నీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు మరియు హైకోర్టు న్యాయమూర్తులకు కామన్ ఫీచర్స్ అన్నమాట. నెక్స్ట్, గవర్నర్కు సంబంధించి కింద వాటిలో సరైన వ్యాఖ్య ఏది అంటున్నాడు. గవర్నర్కి సంబంధించి నెంబర్ 1 పదవీ భద్రత లేదు అంటున్నాడు. గవర్నర్ చూసుకున్నట్లయితే 5 years జనరల్గా అతని టెన్యూర్ ఉంటుంది, కానీ ఎప్పుడన్నా ప్రెసిడెంట్ అతన్ని తీసివేయచ్చు. సో పదవీ భద్రత అయితే గవర్నర్కి ఉండదు, ఇది రైటే. అభిశంసన చేయడానికి వీలు లేదు. మనకి రాష్ట్రపతికి ఉంటుందండి అభిశంసన తీర్మానం, దాని ద్వారా రాష్ట్రపతిని తొలగించవచ్చు. కానీ ఒకవేళ గవర్నర్కి తొలగించాలంటే డైరెక్ట్గా ప్రెసిడెంట్ తీసివేయచ్చు అనమాట. దానికోసం ఏమీ అభిశంసన తీర్మానం చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, ఖచ్చితంగా గవర్నర్ అనే అతను మంత్రిమండలి ఏవైతే సలహాలు ఇస్తారో అవి పాటిస్తూ ఉండాలి. సో హీ యాక్ట్స్ ఆన్ ది ఎయిడ్ అండ్ అడ్వైస్ గివెన్ బై ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై చీఫ్ మినిస్టర్. సో ఇది రైటే. కాబట్టి మనకి గవర్నర్కి సంబంధించి కింద వాటిలో సరైన వ్యాఖ్య ఏంటంటే 3 పైవన్నీ సరైన వ్యాఖ్యలే. 439th క్వశ్చన్, ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా విద్యా హక్కును ప్రాథమిక హక్కుగా 21A నిబంధనలో చేర్చారు? మనకి 2002 సంవత్సరంలో 86వ రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. తద్వారా కొత్త ఆర్టికల్ 21Aని రాజ్యాంగంలోకి చేర్చారు. ఆర్టికల్ 21A విద్యా హక్కు గురించి మాట్లాడుతుంది, రైట్ టు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతుంది. కాబట్టి 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002. 440th, బ్లాక్ వ్యవస్థను రద్దు చేయడం, జిల్లా పరిషత్కు కలెక్టర్ చైర్మన్గా వ్యవహరించడం, బ్యూరోక్రసీ పాత్రను తగ్గించడం తదితర సూచనలు చేసిన కమిటీ ఏది? కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి కొన్ని కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని మనం అనుకున్నాం కదా. అయితే కమిటీ ఇచ్చిన సూచనల మీద ప్రశ్నలు అనేది తరచూ ఎగ్జామినేషన్స్లో అడుగుతున్నాడు. సో ఈ రకంగా ఉంటాయన్నమాట ప్రశ్నలు. ఇందులో ఏం అడుగుతున్నాడు? ఒక కమిటీ ఉంది, ఆ కమిటీ కొన్ని సూచనలు చేసింది. ఏంటేంటి? బ్లాక్ అంటే అక్కడ యాక్చువల్లీ మండల్ని బ్లాక్ అంటారండి. కొన్ని దగ్గరలో ఆ మండల్ వ్యవస్థను రద్దు చేయాలి, జిల్లా పరిషత్తులు ఏర్పాటు చేయాలి, వాటికి కలెక్టర్ అనే అతను చైర్మన్గా ఉండాలి, బ్యూరోక్రసీ యొక్క పాత్రను తగ్గించాలి. ఇటువంటి సూచనలు ఏ కమిటీ చేసింది అని ఇక్కడ మనకు ప్రశ్న అడుగుతున్నాడు. ఇటువంటి సూచనలు చేసిన కమిటీ ఏదంటే జీవీకే రావు కమిటీ అన్నమాట. క్వశ్చన్ ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసింది? మనకి 1992, 1993లో
పంచాయతీ చట్టం రాజ్యాంగం చేశాము. 73, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని రాజ్యాంగబద్ధ హోదా ఇవ్వడం జరిగింది. అయితే ప్రత్యేకంగా మనము వీటి కోసం పంచాయతీరాజు కోసం ఒక మంత్రిత్వ శాఖను అయితే అప్పుడు ఏర్పాటు చేయలే. మనము 2006 సంవత్సరంలో ప్రత్యేకంగా పంచాయతీరాజుకు సంబంధించి ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశాం ఫ్రెండ్స్. సో 2006 అనమాట. భారత రాజ్యాంగం ప్రారంభంలో మొత్తం ఎన్ని షెడ్యూల్స్ ఉండేవి? మన భారత రాజ్యాంగం 26 జనవరి 1950 ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది. అయితే అమల్లోకి వచ్చిన సమయంలో ప్రారంభంలో రాజ్యాంగంలోని 8 షెడ్యూల్స్ ఉండేవన్నమాట. దాని తర్వాత మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా ఒక షెడ్యూల్ని యాడ్ చేసాం, 9వ షెడ్యూల్. దాని తర్వాత యాంటీ డిఫెక్షన్ లా అంటే పార్టీ ఫిరాయింపు చట్టం అంటాం. 52వ రాజ్యాంగ సవరణ 1985 ద్వారా మనము 10వ షెడ్యూల్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 73వ రాజ్యాంగ సవరణ 1992 ద్వారా పంచాయతీలకు సంబంధించి 11వ షెడ్యూల్ని యాడ్ చేశాం. తర్వాత మున్సిపాలిటీలు వాళ్ళ విధులకు సంబంధించి 12వ షెడ్యూల్ని ఏర్పాటు చేశాం. సో ప్రస్తుతం మనకి భారత రాజ్యాంగంలోని 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ప్రారంభంలో ఎన్ని ఉండేవి అంటే 8 ఉండేవి. సో 8 మాత్రమే. భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీలో డిపి ఖైతాన్ మరణాంతరం ఆయన స్థానంలో వీరిని నియమించడం జరిగింది. ఎవరిని అని ప్రశ్న అడుగుతున్నాడు. మనకి రాజ్యాంగ పరిషత్కి సంబంధించి కొన్ని కమిటీస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ కమిటీకి సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాలి. అందులో ముఖ్యమైన కమిటీ ఏంటి అంటే ముసాయిదా కమిటీ. ఇంగ్లీష్లో దీన్నే మనము డ్రాఫ్టింగ్ కమిటీ అంటాం. ఈ డ్రాఫ్టింగ్ కమిటీ యొక్క చైర్మన్ ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అందులో ఒక సభ్యుడైన డిపి ఖైతాన్ మరణించడం జరిగింది. అతని స్థానంలో ఇంకొక అతన్ని నియమించడం జరిగింది. ఎవరిని నియమించారు అని ఇక్కడ ప్రశ్న మనకి అడుగుతున్నాడు. టిటి కృష్ణమాచారి అన్నతను డిపి ఖైతాన్ని రీప్లేస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో రాజ్యాంగ ముసాయిదా కమిటీకి సంబంధించి కొన్ని ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్స్లో ఈ డ్రాఫ్టింగ్ కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు అని ప్రశ్న అడగడం జరిగింది. దాని ఆన్సర్ 29 ఆగస్ట్ 1947. నెక్స్ట్ దీని యొక్క చైర్మన్ ఎవరంటే మనం అంబేద్కర్ అనుకున్నాం కదా. దాని తర్వాత ఈ కమిటీ తన ఫస్ట్ రిపోర్ట్ ఎప్పుడు పబ్లిష్ చేసింది అంటే ఫిబ్రవరి 1948న తన ఫస్ట్ డ్రాఫ్ట్ని, మొదటి ముసాయిదాన్ అనేది పబ్లిష్ చేసింది. నెక్స్ట్ తన ఆఖరి ముసాయిదాను ఎప్పుడు ప్రకటించారు, వీళ్ళు ఎప్పుడు రిలీజ్ చేశారు అంటే నవంబర్ 4th 1948న ఫైనల్ డ్రాఫ్ట్ని రిలీజ్ చేశారు. సో ఇది ముసాయిదా కమిటీకి సంబంధించిన గుర్తుపెట్టుకోవాల్సిన ఫ్యాక్ట్స్ అనమాట. నెక్స్ట్ రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పాటు. ఇదిగోండి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడు కదా. సో రాజ్యాంగ ముసాయిదా కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది అని ఇక్కడ మనకి ప్రశ్న అడుగుతున్నాడు. ఇక్కడ మీకు నేను ఏం చెప్పాను, 29 ఆగస్ట్ 1947. కొన్ని ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది అన్నాక ఇక్కడ అదే ప్రశ్న అడుగుతున్నాడు. సో 29th ఆగస్ట్ 1947న రాజ్యాంగ ముసాయిదా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. రాజ్యాంగ పరిషత్లో వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం వహించిన వారిలో సరిగ్గా జత చేసినది కానిది గుర్తించి సమాధానంగా ఎంచుకోండి అంటున్నాడు. ఇక్కడ మనకి రాజ్యాంగ పరిషత్లో కొన్ని వర్గాల వారికి ప్రాతినిధ్యం ఇస్తూ కొంతమంది ఉండేవారు అనమాట రాజ్యాంగ పరిషత్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాడు, ఏది సరికాదని అడుగుతున్నాడు. అఖిల భారత షెడ్యూల్డ్ కులాలు, ఆల్ ఇండియా షెడ్యూల్డ్ క్యాస్ట్స్కి సంబంధించిన రిప్రజెంటేటివ్ హెచ్పి మోడీ అంటున్నాడు. ఆంగ్లో ఇండియన్స్కి ప్రతినిధిగా ఫ్రాంక్ ఆంథోనీ ఉండేవాడు అంటున్నారు. అఖిల భారత మహిళా సంఘానికి సరోజినీ నాయుడు, హంసా మెహతా అంటున్నారు. అఖిల భారత కార్మిక వర్గం బాబు జగ్జీవన్ రామ్ అంటున్నారు. ఇందులో సరికానిది ఏంటి అని మనకి ప్రశ్న అడుగుతున్నాడు. ఇక్కడ చూసినట్లయితే అఖిల భారత కార్మిక వర్గం బాబు జగ్జీవన్ రామ్ ఇతను చేయడం జరిగిందండి రాజ్యాంగ పరిషత్లో. ఇతనికి ఒక రికార్డు ఉంది. ఏకదాటిగా 50 సంవత్సరాలు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నారు. అన్ఇంటరప్టెడ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా 50 సంవత్సరాలు ఉన్నారు. 1936 నుంచి 1986 వరకు ఏకదాటిగా అన్ఇంటరప్టెడ్ 50 సంవత్సరాలు ఇతను పార్లమెంట్ సభ్యుడిగా ఉండడం జరిగింది. అఖిల భారత మహిళా సంఘంకి సరోజినీ నాయుడు, హంస మెహతా గారు రాజ్యాంగ పరిషత్తులో ఉన్నారు. ఆంగ్లో ఇండియన్స్ని ఫ్రాంక్ ఆంథోనీ రిప్రజెంట్ చేశారు. హెచ్పి మోడీ మాత్రం పార్సీ కమ్యూనిటీని రిప్రజెంట్ చేశారండి. ఈయన
నాట్ ఫర్ అఖిల భారత షెడ్యూల్ కులాలు కాదు, ఈ రిప్రజెంటెడ్ పార్సీ కమ్యూనిటీ అనమాట. హెచ్పి మోడీ. సో సరికాని జత ఏది అంటే ఇది. రాష్ట్రపతికి కేంద్ర మంత్రి మండలి పంపిన సలహాను పునఃపరిశీలించనకు తిరిగి పంపవచ్చని ఏ రాజ్యాంగ సవరణ పేర్కొంటుంది అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు మనకి. ఇందిరాగాంధీ టైంలో వాళ్ళు ఏమని చెప్పారు అంటే, ఒకవేళ ప్రభుత్వం ఉందనుకోండి, పిఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు కదా, ప్రధానమంత్రి మరియు కేంద్ర మంత్రి మండలి, వీరు ఏదన్నా ఒక సలహాను అంటే ఏదైనా బిల్లు కానీ సలహాను కానీ ప్రెసిడెంట్కి పంపితే ప్రెసిడెంట్ ఖచ్చితంగా దానికి ఆమోదం తెలపాలి, పునఃపరిశీలన కోసం వెనక్కి పంపే వీలు లేదు అని పెట్టడం జరిగింది ఇందిరాగాంధీ టైంలో రూల్. కానీ అది తప్పు కదండి. అందుకని చెప్పి తర్వాత వేరే ప్రభుత్వం వచ్చినప్పుడు 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆ సమయంలో జరిగిన తప్పులన్నీ సవరించడం జరిగింది. వీళ్ళు ఏమని చెప్పారంటే, కేంద్ర మంత్రి మండలి ఇచ్చిన సలహాను రాష్ట్రపతి పునఃపరిశీలనకు తిరిగి పంపవచ్చు అని పేర్కొన్నారనమాట 44వ సవరణ ద్వారా. సో రాష్ట్రపతికి కేంద్ర మంత్రి మండలి పంపిన సలహాను పునఃపరిశీలించునకు తిరిగి పంపవచ్చు అని 44వ రాజ్యాంగ సవరణ పేర్కొంటుంది. 447th క్వశ్చన్, 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, ఇందులో ఏది సరైనదో చెప్పమంటున్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్, పంచాయతీల్లో సభ్యుడు కావడానికి కనీస వయసు 25 ఏండ్లు. 21 కదండి పంచాయతీలకి. వయసు గురించి కూడా మనం అన్నీ చూసాం ఒక క్లాస్లో. పంచాయతీలకు వచ్చేసరికి 21, లోక్సభ లేకపోతే అసెంబ్లీ ఎంపీ ఎమ్మెల్యేకి 25, లోక్సభ ఎంపీ ఎమ్మెల్యేకి 25, రాజ్యసభ ఎంపీకి అయితే 30, గవర్నర్కి ఎమ్మెల్సీకి కూడా 30 అండి, గవర్నర్కి రాష్ట్రపతికి 35, వైస్ ప్రెసిడెంట్కి కూడా. సో ఇవన్నమాట ఏజ్కి సంబంధించి. కాబట్టి ఇక్కడ 21 ఇయర్స్. నెక్స్ట్, ఒకవేళ కొనసాగుతున్న పంచాయతీని రద్దుపరిచినట్లయితే నూతనంగా ఏర్పాటు చేసే పంచాయతీ రద్దయిన పంచాయతీ మిగిలిన కాల పరిమితి వరకు అమల్లో ఉంటుంది. ఇది రైట్ ఫ్రెండ్స్. దీని మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పంచాయతీ ఒక కాల పరిమితి 5 సంవత్సరాలు అనుకోండి. ఒక పంచాయతీ 3 సంవత్సరాలు అయిన తర్వాత ఏదో కారణం వల్ల పంచాయతీ రద్దయింది. సో కొత్తగా అక్కడ ఎలక్షన్స్ జరుగుతాయి, అక్కడ కొత్తగా ఒక పంచాయతీ ఏర్పాటు అవుతుంది. అయితే ఆ పంచాయతీ ఇప్పుడు ఆల్రెడీ ఉంటున్న పంచాయతీకి ఇంకా 2 ఏళ్ళు ఉంది కదండి, ఆ 2 ఏళ్ళ వరకు పనిచేస్తుంది అనమాట. ఆ కాల పరిమితి అయిపోయాక మళ్ళీ ఇక్కడ కొత్త ఎలక్షన్స్ జరుగుతాయి. కాబట్టి ఇక్కడ అదే అంటున్నాడు, ఒకవేళ కొనసాగుతున్న పంచాయతీని రద్దుపరిచినట్లయితే నూతనంగా ఏర్పాటు చేసే పంచాయతీ రద్దయిన పంచాయతీ మిగిలిన కాల పరిమితి వరకు అమల్లో ఉంటుంది. ఈస్ ది రైట్ ఆన్సర్. 1 రాంగ్ 2 రైట్. సో 2 ఈస్ ది ఆప్షన్. భారత రాజ్యాంగ ప్రవేశిక ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటున్నాడు. రాజ్యాంగ ప్రవేశిక అంటే ప్రియాంబిల్ ఫ్రెండ్స్. సో ప్రియాంబిల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఉద్దేశాలే పీఠికలో ఉంటాయి ప్రవేశికలో. కానీ ఇక్కడ ముఖ్య ప్రధాన ఉద్దేశం అంటున్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనము ఆప్షన్స్ని పరిశీలించవలసి ఉంటుంది. అందులో ఫస్ట్ది ఏమంటున్నాడు, పౌరులందరికీ ప్రాథమిక హక్కులు కల్పించడం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫ్రీడమ్ ఇవ్వాలి, రైట్స్ ఇవ్వాలి అనేది ఇండైరెక్ట్గా ఉంటుంది ప్రియాంబిల్లో, కానీ ప్రధాన ఉద్దేశం ఇదే అని మనం చెప్పలేము కదండి. నెక్స్ట్, పౌరులందరికీ ప్రాథమిక విధులు కల్పించడం. పౌరులందరికీ ఫండమెంటల్ డ్యూటీస్ కల్పించడం అనేది ప్రవేశిక యొక్క ప్రధాన ఉద్దేశం అయితే కాదు. ఒక వ్యక్తి యొక్క గౌరవం, ఐక్యత, దేశ సమగ్రత, ఎస్ అండి, ఇది మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గౌరవంలోనే మనకు అక్కడ జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అవన్నీ వస్తాయి. ఐక్యత, యూనిటీ అండ్ దేశ సమగ్రత, ఇంటిగ్రిటీ ఆఫ్ ద కంట్రీ, ఈ 2 పదాలు డైరెక్ట్గా రాజ్యాంగ ప్రవేశికలో ఉంటాయి కూడా. కాబట్టి ఆన్సర్ వ్యక్తి గౌరవము, ఐక్యత, దేశ సమగ్రతను పరిరక్షించడం అనేది రాజ్యాంగ ప్రవేశిక యొక్క ప్రధాన ఉద్దేశం అని చెప్పుకోవచ్చు. 4th ఆప్షన్ ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ కల్పించడం అనేది కాదండి. సో 3rd ఆప్షన్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక పార్లమెంటుగా విధులను నిర్వహించినప్పుడు పరిషత్ అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరించారు అంటున్నాడు. మనకి
రాజ్యాంగం తయారు చేసుకోవడం కోసం ఒక రాజ్యాంగ పరిషత్తును అంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని మనము ఏర్పరచుకున్నాం. మనకి ఇది మనం 1946లో ఏర్పరచుకున్నాం. మనకి స్వాతంత్రం 1947లో వచ్చింది. మొట్టమొదటిసారిగా మనకి ఎలక్షన్స్ 1951లో జరిగింది. సో ఈ మధ్యకాలంలో ఈ రాజ్యాంగ పరిషత్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీనే పార్లమెంట్గా కూడా పనిచేసిందనమాట. సో ఒకవేళ ఈ రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగం తయారు చేయడం కోసం సమావేశమైతే ఆ సభని మనం రాజ్యాంగ పరిషత్ అనేవాళ్ళం. లేదు వారు చట్టాల గురించి వాటి గురించి మాట్లాడడానికి సమావేశమైతే దీన్నే మనము పార్లమెంట్ అని అప్పుడు మనం అనేవాళ్ళం. సో వాళ్ళు పార్లమెంట్ తాత్కాలిక టెంపరీ పార్లమెంట్గా పనిచేశారు. ఆ సమయంలో ఆ విధులు నిర్వహిస్తున్నప్పుడు దాని యొక్క అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరించారు అని ఇక్కడ మనకి ప్రశ్న అడుగుతున్నాడు. జీవి మావలంకర్ గారు ఆ తాత్కాలిక పార్లమెంట్కి స్పీకర్గా అంటే అధ్యక్షుడిగా వ్యవహరించడం జరిగిందండి. దాని తర్వాత 1951 ఎలక్షన్ జరిగిన తర్వాత 1952లో మొదట లోక్సభకు కూడా స్పీకర్గా జీవి మావలంకర్ అంటే స్పీకర్గా వ్యవహరించారు. సో రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక పార్లమెంటుగా విధులు నిర్వహించినప్పుడు పరిషత్ యొక్క అధ్యక్షుడు జీవి మావలంకర్ అన్నమాట. 458th క్వశ్చన్ ఫ్రెండ్స్. 42, 44 సవరణల తర్వాత రాష్ట్రపతి స్థానం మరింత నామమాత్రంగా మిగిలింది అనే వ్యాఖ్యానించింది ఎవరు అని అంటున్నాడు. సో మనకి 42 రాజ్యాంగ సవరణ ఎమర్జెన్సీ టైంలో ఆ టైంలో తీసుకొచ్చారు 1976లో. దాని తర్వాత దీంట్లో జరిగిన కొన్ని తప్పులను దీని ద్వారా సవరించారు 44 ద్వారా. సో 42, 44 సవరణల తర్వాత రాష్ట్రపతి యొక్క స్థానం మరింత నామమాత్రంగా మిగిలింది అని వ్యాఖ్యానించింది ఎవరు అని ఇక్కడ మనకి ప్రశ్న అడుగుతున్నాడు. ఎంపీ జైన్ గారు చెప్పడం జరిగిందండి. ఈ 42, 44 సవరణ ద్వారా రాష్ట్రపతి స్థానం మరింత నామమాత్రంగా మిగిలిందని. యాక్చువల్గా ఎంపీ జైన్ అనే అతను ఒక రీసెర్చ్ చేశారండి. ఆ రీసెర్చ్లో ఏంటి అంటే భారత రాజ్యాంగము లేదా భారత ప్రజాస్వామ్యము 1978కి ముందు అండ్ 1978 తర్వాత అని దీంట్లో భాగంగా ఆయన పేర్కొనడం జరిగింది. సో దీంతో 450 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి ఫ్రెండ్స్. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో మనం ఒక 50 బిట్స్ చూడడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మరొక 50 బిట్స్ చూద్దాం. సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కంపల్సరీగా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. Bye-bye.